హాయ్ అండి. ఇవాళ కూడా మాకు కరెంట్ తీసాడు. మార్నింగ్ తీసేశారు. సో ఎంత తొందరగా మొదలు పెడదామన్నా తొందరగా తీసేశారు. ఎందుకంటే ఆ వైరింగ్ పని సరిగ్గా అవ్వలేదంట. సో రాత్రి అయిపోయేసరికి వాళ్ళకి కనిపించట్లేదుట. సో అందుకని పొద్దున్నే తీసేశారు. సో అయినా సరే మీకోసం నేను ఇవాళ షేర్ చేద్దామని ఇవాళ నేను ఒక సింపుల్ కిచిడి చేసేస్తున్నానండి. సో కరెంట్ లేదు కదా, ఇంకా అన్నీ పెట్టుకుని ఎందుకులే ఒకటేసారి అయిపోయేది చేసేయచ్చు కదా అని ఒక సింపుల్గా చేసుకునే కిచిడి నేను మీకు చేసి చూపిస్తున్నాను. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ వచ్చి కూడా ట్రై చేయమని చెప్పట్లేదు, అందరికీ వచ్చు. జస్ట్ నేను చేసింది మీకు నేను షేర్ చేస్తున్నాను అంతే. డెమో కావాలి అంటారు కదా అందరూ, సో డెమో కోసం నేను మీకు చూపిస్తున్నానండి. సో ఆవాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేసేసుకోవాలండి. కొంచెం మిరియాలు ఎక్కువే పడతాయి, కిచిడి ఇలాంటిది కదా. టమాటోలు కూడా వేస్తున్నాను. సో ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, క్యారెట్లు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఈ ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేసినప్పుడే జీడిపప్పులు కూడా వేసేసుకోండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, బట్ మ్యాక్సిమం మీకు కనబడేటట్టే చేస్తున్నాను. ఇవి బాగా వేగాలండి. ఇవి చాలా బాగుంటుందండి, ఎంత కమ్మగా ఉంటుంది. పెసరపప్పు వేస్తాం కదా. సో నేను ఈ మాట ఏం చేశానంటే, ఎర్రకందిపప్పు కూడా తెచ్చారు. సో ఎర్రకందిపప్పు తెచ్చారు కదా అని నేను సగం గ్లాస్ ఎర్రకందిపప్పు, సగం గ్లాస్ పెసరపప్పు రెండు కలిపింది. సో అది ఏమవుతుందంటే ఫుల్ 1 గ్లాస్ అవుతుంది. అలాగే నేను 1 కేజీ బియ్యం తీసుకున్నాను. సో కేజీ బియ్యానికి 1 గ్లాస్ 2 పప్పులు కలిపినది. ఇవి వేగిపోయాయి కదండి. పచ్చిమిరపకాయలు, పడతాయి ఎందుకంటే స్పైసీగా ఉండాలి కదా, మరీ ఇలా ఉంటే బాగోదు కదండి. సో అంటే చప్పగా ఉంటే బాగోదు కదా. సో అందుకని ఆ మాత్రం ఒక 10 పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇలా వేగిపోవాలి బాగా. టమాటో కూడా పడిపోయింది. నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు పక్కనున్న టమాటో ముక్కలు రెడీగా పెట్టుకుంటాను కదా, అవి అన్నీ అది ఒకటి పడిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరు ఇంకా లైన్ బై లైన్ అన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయ వేసేసుకోవాలి. బాగా వేగాలి. అంత వెజిటేబుల్స్ ఏనండి, కిచిడి అంటే తెలుసు కదా, అంత వెజిటేబుల్స్, ఆ మిరియాలు, జీడిపప్పు ఇదంతా వేసేటప్పుడు ఒకసారి మీరు కొంచెం నెయ్యి బాగానే పడుతుంది, నెయ్యి వేసేసేయండి. ఇందాక నేను నూనె తగినంత వేసాను కాబట్టి ఇప్పుడు నెయ్యి వేసేసాను. ఒక 3 to 4 స్పూన్స్ నెయ్యి వేసేసాను. నెయ్యి వేస్తేనే బాగుంటుందండి, కట్టు పొంగలికి కానీ కిచిడికి కానీ. బిర్యానీస్ అయినా సరే అవి కూడా దానికి కూడా నెయ్యి వేయాలి మనం. సో ఒకసారి సిమ్లో పెట్టుకుని వేగాలండి. అన్నీ ఇంక లైన్ బై లైన్ వేసేసుకోవడమే, చాలా ఈజీ. మధ్యలో ఒక్కసారి గ్యాప్ తీసుకోవాలంటే ఇవి ఉడకడానికి, అంటే ఒకసారి వేయడానికి, అప్పుడు కానీ మనం బియ్యం వేయడానికి ఉండదు. ఇవి ఒకసారి వేగిపోయాయి కదండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో మళ్ళీ పైన వేస్తాను. అంతా అన్ని కూరలు వేసేసాక లాస్ట్లో మళ్ళీ వేస్తానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేమీ వేయట్లేదు, జస్ట్ చాలా సింపుల్గా చేస్తున్నాను. కానీ పప్పు మాత్రం 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ ఎర్రకందిపప్పు తీసుకున్నాను. కేజీ బియ్యం తీసుకున్నాను. సో 5 అయిపోతాయి. సో 5 గ్లాసులకి 5 వేయకూడదండి. నేనైతే 12 గ్లాసులు ప్లస్ 13 గ్లాసులు అనుకుంటున్నాను. ప్లస్ నేను చింతపండు రసం కూడా వేస్తాను, పుల్లగా ఉండాలి కదా. సో అందులో నీళ్లు కూడా ఉంటాయి. సో ఎక్కువ జారుడుగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక 15 గ్లాసుల నీళ్ళు వేసేసేయాలండి. అప్పుడే బాగా వస్తుంది.
ఎందుకంటే కందిపప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పు పెసరపప్పు వేసాం కాబట్టి ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు టమాటో ముక్కలు, ఇంకన్నీ లైన్గా వేసేసుకోవడం. అలాగే క్యారెట్ ముక్కలు, చాలా హెల్దీ ఫుడ్ కూడాను. ఇప్పుడు పిల్లలకు కూడా మనం పెట్టేస్తున్నాం కదా, ఏడాది వచ్చిన పిల్లలకి మనం కిచిడి పెట్టేస్తున్నాము. ఇలాగే అన్నీ వేసేసి వెజిటబుల్స్ వేసేసి పెట్టేస్తాం కదా, సో చాలా హెల్దీ అండి ఇది. సో టమాటోలు అలాగే క్యారెట్ కూడా వేసేసాము. అవి కూడా వేసేసాక ఆనపకాయ ముక్కలు. నేను ఆనపకాయ చాలా లేతగా ఉందండి, చాలా అంటే చాలా లేతగా ఉంది, అందుకే నేను తొక్క తీయలేదు. అదే మీ దగ్గర ముదిరిపోయింది ఉంటే తొక్క తీసుకోండి. నాది చాలా లేతగా ఉంది కాబట్టి నేను తొక్క తీయకుండా వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకోవాలండి ఆనపకాయ ముక్కలన్నీ. ఇవన్నీ ఒకసారి మగ్గాక మళ్ళీ ఏం చేయాలో మీకు చెప్తాను. సో ఇలా అన్నీ ఉడికిపోతున్నాయి కదండి. ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ కాదు, ఫుల్ స్పూన్ వేసేసాను పసుపు. పసుపు అలాగే ఇది పెద్ద స్పూన్తో ఫుల్ నిండా ఉప్పు, అంటే ఒక 4 to 5 స్పూన్స్ ఉంటుంది. ఇది కిచిడి కాబట్టి కేజీ ఉప్పు ఉంది కాబట్టి, కేజీ బియ్యం ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం పడుతుంది. ఇంకొంచెం పడుతుందండి నాకైతే అనిపిస్తుంది, ఇంకొంచెం సరిపోతుంది, ఎందుకంటే మేమే తక్కువ తింటాం. సో ఉప్పు కూడా వేసేసాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన కారం ఉండాలి, సో 1 స్పూన్ కారం నిండా. అలాగే సాంబార్ పొడి ఫుల్ స్పూన్, సాంబార్ పొడి నేను చెప్పాను కదండి, నేను చేసి పెట్టుకుంటానని మీకు చాలాసార్లు నేను చెప్పాను. సో ఆ సాంబార్ పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, మొత్తం దాని ఫ్లేవర్ మారిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. సాంబార్ పొడి వేసుకోవాలి, ఉప్పు కారం అన్నీ వేసేసాం. అది వేసేసాక నేను ఎప్పుడు తయారు చేసి పెట్టుకునే ఆవాలు మెంతులు పొడి, అలాగే గరం మసాలా, ఇవన్నీ కలిపేసేసేయాలండి. ఇవన్నీ కలిపేసేసి ఇప్పుడు మనం 1 నిమిషం ఉంచేసి ఇలా మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిపోయాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరివేపాకు వేసేసుకోవాలి. ఇందాక కొంచెం దాచిపెట్టుకున్నాం కదా, కరివేపాకు వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం బియ్యం వేయాలి. సో బియ్యం వేయాలంటే నేను ఒక చేత్తో వేయలేను కాబట్టి బియ్యం వేసాక మీకు చూపిస్తాను. ఇలా మొత్తం బియ్యం అంతా వేసేసుకుని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం వెజిటబుల్స్ అన్నీ కలిసేటట్టు, మసాలాలను మనం వేసిన మసాలా పౌడర్స్ అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం నీళ్లు పోసుకోవాలి. సో నేను చింతపండు నీళ్ళు రెడీగా పెట్టుకున్నానని చెప్పాను కదా, ఈ చింతపండు నీళ్ళు పోసేసాను. అలాగే ఇంకా నేను రెడీ పెట్టుకున్నాను కదా, కేజీ బియ్యం కాబట్టి నేను 15 గ్లాసులు పోస్తానన్నాను కదండి. సో 15 గ్లాసులు నేను కొలిచి పెట్టుకున్నాను కాబట్టి వెంటనే నేను వేసేస్తున్నాను. సో కొలిచి పెట్టేసుకున్నాను, జారుడుగా ఉండాలి కాబట్టి ఈ మాత్రం నీళ్లు పడతాయి. మెత్తగానే ఉండాలి, మరీ బిరుసుగా ఉండకూడదు కిచిడి అంటే. సో కంపల్సరీ నేను చెప్పినట్టు ఇలా 15 పోసేసుకోండి. పోసేసుకుని ఇలా కలిపేసేయండి. మీకు కొంచెం ఉప్పు పడుతుంది అంటే మీరు ఉప్పు వేసుకోండి, ఉప్పు అక్కర్లేదు మేము కరెక్టే వేసుకున్నాం రుచికి తగినంత మీరు వేసేసుకోండి. కారం మిగతా మసాలాలన్నీ సేమ్. సో కరివేపాకు అన్నీ వేసేసాం కదా, ఇందాక మళ్ళీ దాచిపెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కరివేపాకు మొత్తం వేసేయాలి. సో చింతపండు వేసాం కాబట్టి
కొంచెం బెల్లం కూడా వేస్తాం. సో చాలా టేస్టీగా వస్తుంది బెల్లం వేస్తే. ఒక రకమైన ట్యాంగీనెస్తో కూడిన, తీపితో కూడిన, అలానే తీపిగా కూడా ఉండదు. చాలా కమ్మగా, చాలా ట్యాంగీగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకే చెప్తాను, కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటాయండి అందరూ చేసే వాటిల్లో. అందరివి ఒకలాగే ఉండవు, ఒక్కొక్కరివి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. సో అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇలా ఒకసారి మీరు చేసుకొని చూడండి. ఇవన్నీ వేసుకుని అంతేనండి, మీరు ఇంకా మూత పెట్టేసేయడమే. తర్వాత నేను అయ్యాక మీకు చూపిస్తాను. సో మనకి ఏదైనా రైస్ ఐటమ్ అనగానే మనకి కంపల్సరీ రైతా అనేది కామన్. సో నేను చిక్కటి పెరుగు వేసేసుకున్నాను. చిక్కటి పెరుగు వేసేసుకుని అందులో తగినంత ఉప్పు వేసుకున్నానండి. తగినంత ఉప్పు వేసుకుని ఇప్పుడు నేను కొంచెం చిక్కటి పాలు కూడా పోస్తున్నాను. చిక్కటి పాలు పోస్తే ఏమవుతుందంటే, ఒక గ్లాసుడు పాలు నేను పోసేసాను. ఏదైనా పుల్లగా ఉన్నా, ఒకవేళ పెరుగు పుల్లగా ఉన్నా కమ్మగా అయిపోతుంది అనమాట పెరుగు అనేది. ఒకవేళ మనం 2 days పెరుగు తీసుకుంటాం కదండి రైతా చేయడానికని, సో అప్పుడు కొంచెం పుల్లగానే ఉంటుంది. మధ్య ఎంత కొత్త పెరుగు అయినా సరే పుల్లబడిపోతుంది కదా తొందరగా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం ఇలాగా చిక్కటి పాలు తీసేసుకుని వేసేయాలి. నేను ఆల్రెడీ ఒక గ్లాసుడు పాలు తీసుకున్నాను. సో ఫుల్ గ్లాస్ వేసేసాను, మీ ముందే చూపించాను. సో ఇది అయిపోయాక నేను కొంచెం మిరియాల పొడి, చాలా కొంచెం మిరియాల పొడి వేసేసుకోవాలి. నేను తగినంత ఉప్పు వేసేసుకున్నాను, నేను ఇందాక చెప్పేశాను. అలాగే కరెంట్ లేదు కదండి, సో గ్రైండ్ చేయడానికి లేదు ఉల్లిపాయలు కానీ. నేను కొంచెం గ్రైండ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసి వేద్దాం అనుకున్నాను, బట్ లేదు కాబట్టి నా దగ్గర వెజిటబుల్ కట్టర్ ఉంది కదా, ఆ వెజిటబుల్ కట్టర్లో నేను ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, టమాటో, ఒక చిన్న పీస్ కీరా, ఈ 4 వేసేసి గ్రైండ్ చేసేసాను. ఉల్లిపాయలు, ఒక చిన్న పీస్ కీరా, పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, ఈ 4 వేసేసి నేను గ్రైండ్ చేసేసాను. దాంట్లోనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను, పుదీనా. సో ఇదంతా అదనమాట కోర్సుగా నేను వెజిటబుల్ కట్టర్లో నేను చేసినదనమాట. సో ఇదంతా మొత్తం ఇందులో వేసేసేయాలి. వెజిటబుల్ కట్టరు అమెజాన్లో దొరుకుతుంది, బట్ నేను అమెజాన్లో కొన్నది కాదు, నేను ఎగ్జిబిషన్లో కొన్నాను. ఒక 3-4 years బ్యాక్ కొన్నాను. చాలా బాగుంటుంది. సో ఇలా కరెంట్ లేనప్పుడు ఇలా పనికొచ్చేసింది, చూసారా. నేను ఎలాగా అనుకున్నాను, మళ్ళీ గుర్తొచ్చింది, అరే వెజిటబుల్ కట్టర్ ఉంది కదా, దాంతో కరెక్ట్గా మనకి ఎలా కావాలో అలా వచ్చింది. చూసారా ఇప్పుడు రైతా ఎంత బాగుందో, మనం కావాల్సుకున్నట్టే వచ్చింది, చూసారా. సో మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒక చిన్న పీస్ కీరా వేసి, టమాటో వేసి, ఇలా వెజిటబుల్ కట్టర్లో కానీ ఇలా కోర్స్గా మీరు చేసుకుంటే రైతా చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద ముక్కలు ఉల్లిపాయలు అప్పుడప్పుడు అలా చేసుకోండి, అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మళ్ళీ కిచిడి అయ్యాక మీకు చూపిస్తాను. బట్ ఇది మాత్రం మీరు ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. మీకు పుల్లగా ఉండకూడదు అంటే మీరు ఇలా నేను చెప్పినట్టు పాలు పోసేసేయండి. ఒక చిన్న గ్లాసు, ఎన్నో గ్లాసులు మీరు తీసుకున్న పెరుగుని బట్టి మీరు నేను ఒక ఫుల్ గ్లాస్ పోసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనండి. సో నేను కుక్కర్ అయ్యాక కిచిడి అయ్యాక మీకు చూపిస్తాను. సో ఇలాగా మీరు మొత్తం అంతా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మీరు చేసి పెట్టేసుకోవాలండి. మొత్తం అంతా కలుస్తూ ఉంటుంది, ఇలా మెత్తగా అవ్వాలి. మొత్తం కింద నుంచి కలిపితే ఏమవుతుందంటే, నేను మీకు చెప్పాను కదా, ఇంత కుక్కర్ పెట్టాక మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో మొత్తం అన్ని ముక్కలు కలుస్తాయి. మరీ పొడి పొడిగా ఉంటే బాగుండదు. కిచిడి అన్నాక కొంచెం ఇలాగే ఉండాలి కాబట్టి, మనం అన్ని పౌడర్స్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో నెయ్యి కూడా ఎక్కువే పడుతుంది. నేను ఇందాక వేసాను, మళ్ళీ కూడా వేస్తున్నాను. సో నెయ్యి ఎక్కువ వేసుకోండి. వేసేసి ఇలా మొత్తం అంతా కలిపేసేయండి. మొత్తం అంతా అన్నిటికీ పట్టేటట్టు కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసేయండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే నేను రైతాది కూడా నేను ఇదే వీడియోలో మీకు షేర్ చేసేస్తాను, సపరేట్ వీడియో కాకుండా ఇదే వీడియోలో మీకు షేర్ చేసేస్తాను. సో మీరు కిచిడీది, రైతాది కూడా చూసేసుకోండి. బట్ వెరీ వెరీ టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అనిపిస్తున్నట్టుంది. బట్ సారీ అండి, కరెంట్ లేకపోయినా సరే నేను మీకు ఇలా చేసి చూపిస్తున్నందుకు సారీ. బట్ కాంట్ ట్రై ఇట్ అండి, ఎంత పొద్దున్నే తీసేశాడు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. బట్ ఇది మాత్రం నేను చెప్పినట్టు
ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు, అలాగే హాఫ్ గ్లాస్ ఎర్రకందిపప్పు 2 వేసి చేశాను. ఇలాగే మెత్తగా చక్కగా మిరియాలు వేసి ఎక్కువ నెయ్యి వేసుకుని ఈ వెజిటబుల్స్, మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసి చేసుకోండి. నెయ్యి వేసుకోండి బాగా. నేను వేసిన పౌడర్స్ అన్నీ వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో దయచేసి మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, బాయ్ అండి.